అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 42వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. వాళ్ళు చెప్పినట్టుగానే ముందుగా ఒక బూరెని తీసుకుని ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆ తర్వాత స్వీట్, తర్వాత పులిహోర, అన్నం, ప్రతిదీ కూడా ఎవరికి వాళ్ళు తినకూడదు, ఒకరికొకరు తినిపించుకోవాలని అల్లరిగా అన్న రజనీ గారి మాటలకు అలాగే చేస్తారు వాళ్ళు కూడా. మొదట్లో ప్రణవి కొంచెం అందరి ముందు అలా తినిపించడానికి సిగ్గుగా అనిపించినా తర్వాత నా భర్తకే కదా నేను తినిపిస్తున్నది అని సర్ది చెప్పుకొని ఫ్రీగా ఉండడం మొదలు పెడుతుంది. సరే నైట్ కి మళ్ళీ మీకు నిద్ర ఉండదు, ఇప్పుడే కావాల్సినంత రెస్ట్ తీసుకోండి అంటూ ఇద్దరిని చెరొక రూమ్కి పంపించేస్తారు. టైం 11 దాటుతున్నా సరే ఎవరికి ఎవరూ లేవకుండా ఇద్దరు కూడా మంచి గాఢ నిద్రలో ఉండిపోతారు. కరణ్, సాక్షి. కావలసినంత ఏకాంతం. వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా లేరు. అందులోనూ నైట్ అంతా నిద్ర లేకుండా శృంగార రసకేలిలో మునిగిపోయి అలసిపోయి నిద్రకు ఉపక్రమించిన వాళ్ళకి ఇంకా సేపట్లో మధ్యాహ్న సమయం అవుతుందనే ధ్యాస కూడా లేకుండా ఒకరి కౌగిలిలో మరొకరు హాయిగా సేద తీరుతున్నారు. మరో పావు గంటకి కరణ్ కి మెలకు వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తన కౌగిలిలో గుండెల మీద తల పెట్టుకుని అతడి కాలు మీద సాక్షి ఒక కాలు వేసుకుంటూ అతని నడుము చుట్టూ ఒక చేయి బిగించి గాఢ నిద్రలో ఉన్న సాక్షిని చూడగానే అందంగా విచ్చుకుంటాయి అతడి పెదవులు. పక్కనే ల్యాంప్ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి టైం చూసేసరికి దగ్గర 12 అవుతూ ఉండడంతో, గాడ్, ఇంతసేపు పడుకుండిపోయాను, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎప్పుడు 5 o'clock లేచే నేను ఈ టైం వరకు పడుకున్నానంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ లవ్ అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటాడు. సాక్షి, గెటప్, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఏదైనా ఫుడ్ తిని పడుకో కావాలంటే అని అంటాడు అతడి తడి పెదవులతో బొగ్గల మీద ముగ్గులు వేస్తూ. నో బుజ్జి, అసలు లేవలేను, ఫుల్ బాడీ పెయిన్స్ అని అంటుంది ఒంటి మీద ఉన్న బెడ్షీట్ ని గుండెల మీదకి లాక్కుంటూ. అరే ఉండు, నిన్ను ఎలా లేపాలో నాకు బాగా తెలుసుగా అని మనసులోనే అనుకుంటూ సాక్షి భుజం మీద ఉన్న తన చేతిని అలా నెమ్మదిగా కిందకి తీసుకుని వచ్చి ఏ ఆచ్ఛాదన లేకుండా తన మీద ఉన్న సాక్షి నడుముపై స్పృశిస్తూ అలా కిందకి జారుతూ ఉండేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ సాక్షి వెంటనే తల తిప్పి కరణ్ వైపు చూసేసరికి అల్లరిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకేముంది, బాబు అల్లరి నవ్వుకి హార్ట్ స్కిడ్ అవుతుంది. బాబోయ్, ఇంత రొమాంటిక్ టచ్ చేస్తున్నారండి మీరు అని మనసులోనే అనుకుంటూ ప్రేమగా అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ గుడ్ మార్నింగ్ అని అంటుంది పెదవుల నిండా అందమైన చిరునవ్వుని పులుముకొని. ఈడియట్, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అని ముద్దుగా తిడుతూ. బాడీ పెయిన్స్ అన్నా, ఫ్రెష్ అయ్యి ఒప్పుకుందా లేకపోతే నేనే ఫ్రెష్ చేయించినా అని అడుగుతాడు. బాబు, ఇప్పుడు ఆ పనిగాని మొదలు పెట్టారంటే మళ్ళీ మనం లంచ్ కి కాదు డిన్నర్ చేయాలని అంటుంది చిరుకోపంగా. నో వే, ఈ రోజు నీకు నేనే ఫ్రెష్ చేయిస్తానని అంటూ సాక్షికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని అలాగే 2 చేతుల్లో ఎత్తుకొని వాష్రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్లీజ్ బుజ్జి, కావాలంటే ఇంకెప్పుడైనా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయొచ్చు, ఇప్పటికైతే నాకు అసలు ఒప్పుకోలేదని అంటున్న సాక్షి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా షవరాన్ చేసేసరికి చల్లటి నీళ్లు ఒంటికి తాకగానే కరణ్ చేసిన గాయాల వల్ల చురుక్కుమంటుంది తన దేహం. ఆ చిన్న బాధని కూడా అతని సాన్నిధ్యంతో పోగొడుతూ షవర్ కిందగా నీళ్లు పడుతుండగా తన అదరాలను అందుకొని ముద్దాడటం మొదలుపెట్టి ఒకవైపు చేతులతో ప్రతి పార్ట్ని టచ్ చేస్తూ ఆమె ఫీలింగ్స్ ని హైలోకి తీసుకొచ్చి అదరాలను వదిలి కంఠం మీద ఎదల మీద చిరుముద్దులు అద్ది వారి తాపం తారాస్థాయికి చేరేసరికి బాత్ టబ్ లోకి తనని దించి ఆమెపై వాలిపోతాడు. ఇంకేముంది, అతడి ప్రేమ ముందు మరోసారి లొంగిపోయింది. ఫైనల్లీ మరో గంటకి రూమ్ లో తేలుతారు. మిమ్మల్ని ఏమనాలి, ఎంత చెప్తున్నా వినకుండా ఇంత లేట్ చేశారు, ఇప్పటికే నా కడుపులో ర్యాట్స్ రన్ చేస్తున్నాయని అంటూ కరణ్ వైపే చూసిన సాక్షి టక్కున మాట ఆపేస్తుంది. అప్పటికే డ్రెస్అప్ అయిపోయిన కరణ్ తొందరగా రెడీ అయి చేతిలో చిన్న గిఫ్ట్ బాక్స్ పట్టుకుని సాక్షి ఎదురుగా వచ్చి నుంచుంటాడు. పాప కరణ్ మీద ఫుల్ ప్రెస్టేషన్ లో ఉండటం వల్ల తనకి అతి సమీపంగా ఉన్న కరణ్ ని గుర్తించలేదు. అందువల్ల నార్మల్ గా ఇలా తిరిగేసరికి కళ్ళకి ఎదురుగా ఇంచు దూరంలో ఉన్న కరణ్ ని తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ని చూడగానే ఒక్క నిమిషం మాట ఆపేస్తుంది. మరో నిమిషం తన చూపు ఆ బాక్స్ పై పడుతుంది. ఏంటిది, నా కోసమే తెచ్చారా అని అడుగుతుంది హ్యాపీగా ఫీల్ అవుతూ. ఇప్పటి వరకు వారి మధ్య చిన్న చిన్న చిరుకానుకలు కూడా లేవు, మరి ఇప్పటి నుంచి ఎన్ని మొదలవుతాయో. ఇది ఎప్పుడో ఇవ్వాలనుకున్నాను, కానీ నా భార్య స్థానంలోకి పూర్తిగా మారిన తర్వాతే ఇవ్వాలి అనిపించి ఆగిపోయాను. నచ్చిందా చూడు ఒకసారి అని అడుగుతాడు నుదుటి మీద నాట్యం ఆడుతున్న తల వెంట్రుకలని సరిచేస్తూ. కరణ్ కి చిన్న చిన్న గిఫ్ట్లు ప్రజెంట్ చేయడం లాంటివి ఇష్టం ఉండదు అని తన అక్క ద్వారా సాక్షికి తెలుసు కాబట్టి పెళ్లి తర్వాత కూడా
కరణ్ తనని ప్రేమిస్తున్నానని చెప్పినా కానీ ఆ గిఫ్ట్స్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇంత స్పెషల్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు అంటే అది సంథింగ్ స్పెషల్ అయి ఉంటుంది అని ఆతృత ఆపుకోలేక దాన్ని తీసుకుని ఓపెన్ చేయడం మొదలు పెడుతుంది. ఓపెన్ చేసి చూసేసరికి లోపల జ్యువెలరీ బాక్స్. నా దగ్గర జ్యువెలరీ ఉండగా కొత్తగా ఏం తీసుకున్నారు అని ఓపెన్ చేసి చూసిన సాక్షి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లోపల ఉన్నదాన్ని చూసి వావ్, రియల్లీ ప్రీషియస్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ ని అంటుంది దాన్ని గుండెలకు హత్తుకొని. హలో, హా చెప్పు శశి, నేను హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవుతాను. నువ్వు కూడా ఈ లోపు అక్కడికి వచ్చేయి, ఓకేనా అని అంటుంది ఆద్య ఫోన్లో మాట్లాడుతూ. నాకు ఇంకొంచెం లేట్ అవుతుంది, ఆ లోపు నువ్వు చూస్తూ ఉండు, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే లేవే, మీ అమ్మగారు మళ్ళీ నీకు ఇంకో పని అప్పచెప్పిందా అని నవ్వుతూ అడుగుతుంది ఆద్య. అవునే బాబు, ఈ అమ్మలున్నారే వేధించుకు తింటున్నారు. ఏవైనా ఒక మాట అంటే చాలు రేపు మొగుడింటికి వెళ్ళాక అని డైలాగ్ ఒకటి వేసి చంపుతున్నారని అంటుంది తల కొట్టుకుంటూ. హహా, ఇక్కడ మా అమ్మ కూడా అంతే. ఏదైనా అంటే చాలు రేపు పెళ్లి తర్వాత కూడా ఇలాగే చేస్తావా, అలాగే చేస్తావా అని క్లాసులు పీకడం స్టార్ట్ చేస్తుంది. వదినమ్మ వచ్చిన తర్వాత కొంచెం ఆ క్లాసెస్ తగ్గాయిలే అని అంటుంది ఆద్య గట్టిగా నవ్వుతూ. ఏది ఏమైనా మనం హ్యాపీగా ఉండాలంటే ఇంట్లో పర్సన్స్ కూడా బాగుండాలి. మీ వదిన మంచిది కాబట్టి చక్కగా నీకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ మీ అమ్మ నుంచి నిన్ను ఏదైనా అంటే సేవ్ చేస్తూ చాలా బాగా చూసుకుంటుంది. కానీ నాకు ఉంది ఒక తింగరి వదిన అని పేరుకే కానీ ఏ రోజున చూసిందే లేదు. ఇంకా ఆవిడ గారు దివి నుంచి దిగి వచ్చిన దేవకనిలా మురిసిపోయి ఇంట్లో పని చేయకుండా ఎప్పటికప్పుడు ఎగ్గొట్టి అమ్మ మీదే బాధ్యత వేసేస్తుంది. కొంచెమైనా చెయ్యి అంటే చాలు నాకు రాదంటుంది. పోనీ పని చేయకపోయినా అందరిలో కలిసిపోతుందా అంటే అదీ లేదు. ఎంతసేపు ఫోన్, టీవీ ఇవన్నీ చూసి చూసి అమ్మకి మరీ కోపం ఎక్కువైపోతోంది. రేపు ఉదయం నేను కూడా ఇలాగ ప్రవర్తిస్తానేమో అని భయపడిపోయి ఆ కోపం అంతా నా మీద చూపిస్తోంది. ఏం చేస్తాం, చేయక తప్పుతుందా అని నీరసంగా అంటుంది శశి. సరేలే, అన్నీ చూసుకొని నిదానంగా రా, నేను ఈ లోపు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి ఫోన్ కట్ చేసి తనతో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళాలా అని 2 నిమిషాలు ఆలోచించి బయలుదేరుతుంది. కిందకు వచ్చి తులసి గారితో చెప్పి స్కూటీ కీస్ తీసుకొని చెంగు చెంగున ఎగురుతుంది చేపపిల్లల. మరి అంత ఆనందానికి కారణం ఏంటో. కరెక్ట్ గా స్కూటీ స్టార్ట్ అవుతున్న టైంకి మళ్ళీ ఒక లెటర్ తన ఇంటి ముందు దర్శనమిస్తుంది. అది గేట్ దగ్గర ఒక సైడ్ కి పెట్టి ఉంచారు ఎవరో. వాచ్మెన్ కూడా పెద్దగా గమనించలేదు. ఇంతకు ముందే ఇలాంటివి కొన్ని లెటర్స్ వస్తూ ఉండడంతో ఆర్జా బయటకు వెళ్తున్నప్పుడల్లా ఒక కన్ను అటు వేసి ఉంచుతుంది. దానివల్ల అది తన కళ్ళకు తారసపడింది. లెటర్ ని తీసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని వెంటనే చదవాలి అనుకుని కాఫీ షాప్ కి బయలుదేరుతుంది. పాపం, లెటర్ లో ఏముంది, ఎంత తొందరగా చదువుతాననే ఉత్సాహంతో ఉన్న ఆర్జా ముందు వెనుక ఏమీ గమనించలేదు. కానీ అలా గమనించి ఉంటే ఆ క్షణం రాబోయే ఆపదని తప్పించుకునే మార్గం దొరికేదేమో. వావ్, చాలా బాగుంది, ఇట్స్ ప్రీషియస్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ అని అంటుంది సాక్షి ఆ గిఫ్ట్ ని సంతోషంగా చేత్తో తడుముతూ. థ్యాంక్ యూ, నీకు నిజంగా నచ్చిందా లేదంటే మార్చేద్దాం, నిరభ్యంతరంగా చెప్పొచ్చు, నాకు తెలియదు కదా ఎలాంటి తీసుకోవాలని, అందుకే ఇది తీసుకొచ్చాను అని అంటాడు కరణ్. మీరు తీసుకున్న తర్వాత ఇంకా వంక పెట్టడం కూడానా, మీ సెలక్షన్ చాలా బాగుంటుంది అని అంటుంది సాక్షి చిన్నగా నవ్వుతూ. చాలా బాగుంటుంది, ఆ విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, నా పక్కన నిన్ను చూస్తేనే తెలుస్తుందిగా అని అల్లరిగా కన్ను గీటుతాడు. అబ్బో, అయ్యగారికి చాలా మాటలు వస్తున్నాయి, కానీ నన్ను సెలెక్ట్ చేసింది మీరు కాదు కదా, బలవంతంగా కట్టబెట్టారు కదా అని మూతి ముడిచి ముద్దుగా అంటుంది సాక్షి. నేను వద్దంటున్నా బలవంతంగా కట్టుపెట్టారు. ఆ తర్వాత నా సెలక్షన్ బాగుంది కాబట్టి ఇంతవరకు రాగలిగావు, లేదంటే నువ్వు అడిగిన డివోర్స్ మీద సైన్ చేసేవాడిని నేను. అయినా ఇంత హ్యాపీ మూమెంట్ లో కూడా ఆ విషయాన్ని గుర్తు చేయడం ఎందుకు అని చిరుకోపంగా తన భుజం మీద ఒక టాటూ వేస్తాడు. ఏముంది గుర్తు చేస్తే, అలా జరగబట్టి కదా ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. అప్పుడప్పుడు బాధలో కూడా చిన్న సంతోషం దొరుకుతుందని అంటారు పెద్దలు. కానీ మనకి ఆ బాధల నుంచి వచ్చిన సంతోషం చిన్నది కాదు, విలువైనది, అమూల్యమైనది, వెలకట్టలేనిది. కాబట్టి ఇంతటి సంతోషానికి కారణమైన ఆ చిన్న బాధని తలుచుకోవడంలో తప్పులేదులే అని అంటుంది సాక్షి భుజం మీద వేసిన టాటూ నొప్పికి చేతికి రుద్దుకుంటూ. ఆహా, మా శ్రీమతి గారికి చాలా విషయాలు తెలుసు. పడుచు పిల్లలా ఉంటావు, కానీ ఆలోచనలన్నీ ముసలమ్మ త్యాగాలు, ముసలమ్మ ఆలోచనలు అని తల మీద మెట్టుతూ అంటాడు. సరే సరే, నేను ముసలమ్మని, ఆ ముసలమ్మతో ఏం కాపురం చేస్తారులేండి మీరు. కాబట్టి ఇంకొక వారం రోజులు మీకు బెడ్ మీద దొరికే ఫుడ్ కట్టు అని అంటుంది సాక్షి. నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా ఏంటి? అంత లేదు మేడం, ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ తన చేతిలో ఉన్న బాక్స్ తీసుకుని తని అలంకరించుకోవడం మొదలు పెడుతుంది. ఏదో చేసుకున్న తర్వాత అలా అడ్జస్ట్ అయిపోవాలి కదా, నేను కూడా అలా అడ్జస్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యానులే. అయినా అమ్మాయిలు తమకు దొరికింది వాళ్ళని
సొంతం చేసుకోవాలనుకుంటారు కానీ నీలాగా అక్కలకి అన్నలకి త్యాగాలు చేయాలనుకోరు. అలాంటి త్యాగాల గురించి ముసలమ్మలే ఆలోచిస్తారు. అందుకే అలా అన్నానులే. సర్లే, ఇప్పుడు నువ్వు మూతి ఎలా పెట్టకు. మళ్ళీ నేను ముద్దు పెట్టానంటే ఏడుస్తావు అని అల్లరిగా అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ తీసుకొని మెడ మీద ఉన్న తన హెయిర్ అంతా ఒక సైడ్కి వేసి తను తీసుకొచ్చిన బ్లాక్ బీడ్స్ చైన్ వేస్తాడు. వేసిన తర్వాత మెడ మీద చిన్నగా గాలి ఊది చిరుముద్దు ఇచ్చి పరవశాన్ని తెప్పిస్తాడు. సాక్షి తనువులో ఎలా ఉంది అని మిర్రర్లో నుంచి సాక్షి వైపే చూస్తూ అడుగుతాడు. చాలా బాగుంది. అయినా మీకు తీసుకొచ్చిన తర్వాత దీనికి వంక పెట్టడం కూడా ఉంటుందా? చాలా నచ్చింది నాకు అని అంటుంది. గుండెల మీద వెళ్లాడుతున్న షార్ట్ నల్లపూసల దండని చేతిలోకి తీసుకుని డైమండ్స్ తో డిజైన్ చేయించిన సాక్షి కరణ్ స్టార్టింగ్ లెటర్స్ తో ఉన్న లాకెట్ ని ముద్దు పెట్టుకుంటూ ఏమైంది డల్ అయ్యో, ఏదైనా నచ్చలేదా అని అడుగుతుంది. మిర్రర్ల నుంచే తను చున్న గుచ్చుకోవడం చూసి గమనించిన కరణ్, అది కాదు, మీరు నాకు వెలకెట్టలేని గిఫ్ట్ ఇచ్చారు కానీ నేను మీకు ఇప్పటి వరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కదా అంటుంది. అదేంటి అలా అంటావు? నువ్వెప్పుడు అలా ఫీల్ అవ్వకు. నువ్వు నా లైఫ్ లోకి రావడమే పెద్ద గిఫ్ట్. అయినా ఇప్పుడు నువ్వు నా గిఫ్ట్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతాను, అది చేయి చాలు అని అంటాడు. ఏంటా అని క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్న సాక్షి ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇప్పుడు నేను నీ మెడలో వేసిన సెట్ ని తీయకుండా ఉంచుకోవడమే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న గిఫ్ట్. ఎందుకంటే అప్పుడు నేను నీ మెడలో ఇష్టంగా తాళి కట్టలేదు కాబట్టి దానికి విలువ లేదు. ఇది నిన్ను నా భార్యగా నా మనసులో ప్లేస్ ఇచ్చిన రోజే ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాను కానీ నీకు ఇచ్చే సిచ్యువేషన్ రాలేదు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా నువ్వు నాలో కలిసిపోయావు కాబట్టి. నా వరకు నేను మనస్ఫూర్తిగా ఇదే నీ మెడలో కట్టిన తాళిగా భావిస్తున్నాను. కాబట్టి దీన్ని అపురూపంగా చూసుకుంటావు కదా, అదే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న గిఫ్ట్ అని అంటున్న కరణ్ మాటలకు ప్రేమగా చూస్తూ, అదేంటండి అలా అంటారు? మీకేమో కానీ నా వరకు ఇది చాలా ప్రీషియస్. నా భర్త ప్రేమగా మొదటిదిగా తెచ్చిన గిఫ్ట్కి ఇంత అర్థం ఉంటుందని ఇప్పుడే తెలిసింది. కాబట్టి నేను దీన్ని నా ప్రాణం పోయేంత వరకు భద్రంగా నా ప్రాణంలో చూసుకుంటాను. మీరే ఇప్పుడు నేను లేకపోయినా మీకు ఎంత విలువనిస్తానో అంత విలువ దీనికి కూడా జీవితంలో ఉంటుందని అంటూ కరణ్ గుండెల మీద వాలిపోతుంది. 2 నిమిషాలు అలాగే ఉండిపోయి, సరే సరే, ఇప్పటికే నీ కడుపులో ర్యాట్స్ రన్ చేస్తున్నాయని ఇందాకటి నుంచి అరుస్తున్నావు కదా, తొందరగా పద ర్యాట్స్ ఫుడ్ వేద్దాం అని నవ్వుతూ అంటూ సాక్షిని తీసుకుని బయటకు వెళ్లి నైట్ మిస్ అయిన ఎనర్జీని ఫుల్ఫిల్ చేసేలాగా స్టమక్ ఫుల్ గా టిఫిన్ చేసేసి అలా షికార్లోకి వెళ్ళిపోతారు. అనుకున్నట్లుగానే కాఫీ షాప్ కి వెళ్లి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఒక రూమ్ బుక్ చేసుకుని ఆర్డర్ కూడా ఏం వద్దని ముందుగానే చెప్పేసి లెటర్ ఓపెన్ చేసి తన కళ్ళని ఆ లెటర్ లో ఉన్న అక్షరాల వెనకే పరుగు పెట్టించడం మొదలు పెడుతుంది ఆద్య. హలో మై డియర్, ఏంటి 1 వీక్ నుంచి లెటర్ రాలేదని ఎదురు చూస్తున్నావా? నువ్వు ఎదురు చూసేంత ప్రేమ నేను రాసిన ఈ అందమైన అక్షరాల్లో నీకు కనిపిస్తుందా? నువ్వు నా కోసం పరితపించి లెటర్ రాగానే ఆతృతగా ఎదురు చూసే ప్రేమ నేను నీకు పంచుతున్నానో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం నేను కోరుకున్న ప్రేమ నాకు అందేలా చేస్తున్నావు. నువ్వు నాకు కనిపించకపోవచ్చు, నాతో మాట్లాడకపోవచ్చు, కానీ నువ్వు ఎలా ఉంటే నాకు ఇష్టమో అలాగే ఉంటూ నీపై నాకున్న ప్రేమని మరింత రెట్టింపు చేస్తున్నావు. ఇంత ప్రేమ ఉన్నవాడిని నీ దగ్గరికి రాకుండా ఎందుకు ఇలా పిచ్చిరాతలు రాస్తున్నానని నీకు డౌట్ రావచ్చు. ఏం చేస్తాను? అందని ఆకాశానికి నిచ్చెన వేయకూడదని మా నాన్న ఎప్పుడూ అంటుంటారు. అలాగే నువ్వు కూడా ఆ కోటలో యువరాణిగా బ్రతుకుతున్న నిన్ను ఏమీ లేని సాధారణ గృహిణిగా బ్రతమని ఎలా అడగను? అలా అడగడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు. అలాగని నిన్ను వదులుకొని నిన్ను ఆరాధించకుండా ఉండలేను. అందుకే ఇలా నా మనసుని నా ప్రేమని మాటల్లో రంగరించి అక్షరాల మాలలో పేర్చి నీ ముందు ఉంచుతున్నాను. నీకు నాకు మధ్య చాలా అంతస్తుల తేడాలున్నాయి. వాటిని అధిగమించి నేను నీ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మరుక్షణం నా పిచ్చి నిర్ణయానికి నాకే నవ్వొస్తుంది. సరేలే, అవన్నీ నేను చెప్పి నీ మొహంలో ఉన్న నవ్వుని చెరిగిపోవాలని కోరుకోవడం లేదు. ఇంతకీ నేను ఈ వారం రోజుల నుంచి లెటర్స్ ఎందుకు పంపించలేదు అనుకుంటున్నావా? ఏం చేయని, కొంచెం బిజీగా ఉన్నానురా. నా బావగాడు ఒకడు, వాడి లైఫ్ లో కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయని అన్ని పనులు నా నెత్తిన పడేశాడు. అవన్నీ చూసుకుంటూ ఉండిపోవడం వల్ల నీకు సరిగ్గా లెటర్స్ రాయలేకపోతున్నాను. ఏదో స్కూల్కి లీవ్ లెటర్ రాసినట్టు 10 నిమిషాల్లో కూర్చొని రాయడం నా వల్ల కాదు. నా మనసులో ఉన్న ప్రతి మాటని నీ ముందు ఉంచాలంటే నాకు ఎంత పెద్ద టాస్కో తెలుసా? నువ్వు నన్ను కోరుకుంటున్నావని తెలిసిన మరుక్షణం నేను నీ ముందర వాలిపోతాను. కాకపోతే దానికి ఇంకాస్త టైం ఉంది. అప్పటి వరకు మళ్ళీ నా మనసులో నీ గురించి వస్తున్న ఊహల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. నేనెప్పుడూ చెప్పే మాట అని అనుకోకు. ఎప్పటికీ చెప్తూనే ఉంటాను. టేక్ కేర్ రా, జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించుకుంటూ ఉంటూ జాగ్రత్తగా. అలాగే ఈ గాలి ఉత్తరం రాస్తున్న గాలిరాముని కొంచెం గుర్తుపెట్టుకో. ఇట్లు నిన్ను దూరం నుంచి ప్రేమిస్తున్న నీ ప్రేమికుడు అని ఉంటుందా లెటర్లో. మొత్తం చదివి నీ నా ఇంటికి వివరాన్ని కావచ్చు కానీ
దానికన్నా నాకు ఎక్కువ సంతోషం నీ గుండెల్లో మహారాణి స్థానం పదిలంగా నాకు సొంతమైనప్పుడే. ఆ ప్రాణం కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళాలనుకుంటున్నాను. ఆకాశానికి భూదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారిద్దరికీ విడదీయలేని బంధం ఉంది. అలాగే నీకు నాకు మధ్య ముడిపడిపోయే బంధం కూడా విడదీయరాని బంధంగా బలపడాలి. అలా బలపడేలా చేస్తానులే. అది తొందరలో నువ్వు నా దగ్గరికి రావడం కాదు. నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. అప్పుడు ఈ ఆర్జ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తుంది అనుకుంటూ ఆ లెటర్ని ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటుంది. అప్పటి వరకు తనని చూస్తున్న 2 కళ్ళు నవ్వుకుంటుంటే మరో 2 కళ్ళు క్రూరంగా చూస్తూ ఎన్ని రోజులు ఇలా సంతోషంగా ఉంటావో అని అనుకుంటారు. కథ ఇంకా ఉంది. మరి కరణ్ సాక్షిల ప్రేమ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? జీవితంలో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఒడిదుడుకులు ఎదురై చివరికి ఇద్దరు ఒక్కటిగా అయ్యారు. కలకాలం వీరిద్దరు ఇలాగే ఉంటారా? మరోపక్క ఆద్యకి ప్రేమిస్తున్నానంటూ రాసిన ఉత్తరాలు రాస్తున్న వ్యక్తి ఎవరు? ఇంకో పక్క ఆద్యని సంతోషంగా ఉండకుండా చేయాలని ఆలోచిస్తున్నది ఎవరు? మరి వీటి వల్ల ఆద్య ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కోనుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.